కృష్ణన్న, నేను ఇంకా కనీసం తక్కువ 50 పుట్టినరోజులలో కలుసుకోవాలనుకుంటున్నాను. చాలా తక్కువ 50 పుట్టినరోజులు చేసుకోవాలి, నేను సంబరపడాలి. మా మాట లక్ష డబ్బులు వేల గొంతుల ఉద్యమం నాకెంత బాగా కలిసిందంటే నా అదృష్టం భావించుకుంటాను. సర్కారు నా మీద కందేసి నా జీతాలు ఆపింది. నా జీతాలు ఆపితే జీతాలు ఆపిన తర్వాత కృష్ణతోని అన్న నాయన చచ్చిపోతే వచ్చిన నౌకరి ఈ గవర్నమెంట్ నా 4 నెలల జీతం ఆపింది. అవసరమా? ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. నేను అన్నతో మాట్లాడుతున్నా, ప్లీజ్ ఈ సర్కారు లక్ష గొంతులు వేల గొంతులు పాల్గొన్నందుకు 4 నెలల జీతం అయితే ఆపిందన్న. అవసరం వాళ్ళకి సర్కారు ఇచ్చే జీతం. ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. 6 సంవత్సరాల సర్వీసు కానీ ఒక కృషి నన్ను కూర్చుంటాడు. ఈ 6 సంవత్సరాల సర్వీసు మీ ఉద్యమాల కోసం రాజీనామా చేసి రాజీనామా లేక మీ పాదాలు అక్కడ పెడతాను. నేను 6 సంవత్సరాలు నౌకరు రాజీనామా చేసి మీ పాదాలు అక్కడ పెట్టి మీ వెనక నేను మీ సిక్కనే పెడతాను. మీ బాటలో నేను వస్తా అంటే నువ్వు బరాబర్ నా బాటలనే రావాలి, కానీ నౌకరు పెట్టద్దు, యుద్ధం చేయాలి. నువ్వు నీది పెద్ద కుటుంబం, చాలా పేద కుటుంబం. ఎవడిచ్చిన నౌకరు కాదు, మీ అయ్య చచ్చిపోతే ఇచ్చిన నౌకరి అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సలహాదారులకు నాదొక చిన్న సలహా. మీరు పట్టుకున్న ముందుగాలకు పొన్ను మంచిగా పదనెక్కిన పొన్ను వేసి ఎట్లా నల్లియండి గవర్నమెంట్. ఎందుకంటే అద్భుతమైన విప్లవ శంఖం లాంటి ఏపూరు సోమన్న, పసులు రవీంద్రన్న, తమ్ముడు పల్లె నరసింహులు, అంతర్పులు నాగరాజు, ధర్మ అంజన్న, ఎల్లన్న మిమ్మల్ని మూసిండు. నేను బయటనే ఉన్నా, నేను బాగా యుద్ధం చేస్తా. నేను ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా? నా వెనక మందకృష్ణన్ ఉన్నాడు. నా వెనక మందకృష్ణన్ ఉన్నాడు. ఎప్పుడు పీకరైనా నౌకరి. అది కొత్తగా ఎన్నికైన వాళ్ళకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నా. మా అన్న మందకృష్ణలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 33 కోట్ల దేవుళ్ళ దీవెనలు మీకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ శివతా
చెప్పాడు. సలహాదారులందరూ కూడా ఇన్నో క్రిస్టల్ కాదు, ఫార్చునర్స్ ఇవ్వాలి. ఇద్దరు గన్మెన్లు, కుడి పక్క ఎడమ పక్క, నడువ మనోళ్ళు. నీ అక్క ఈ గన్మెన్ ఉండదు కదా. మన నచ్చినంత మనం మనిషికి 2 లక్షలు, కనీసం 2 లక్షలు జీతం ఇవ్వాలి. వాళ్ళ బండి డీజిల్ టీఆర్డీ ఇవ్వాలి. మీరు తిరుగుతూనే ఉండాలి, అన్ని చూసి సలహాలు ఇవ్వాలి. సర్కారు అడిగాలి, గవర్నమెంట్ దండం పెట్టాను. థ్యాంక్ యూ.